ఒక వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలంటే ఏం చెయ్యాలి? చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. సో ఈరోజు మనం సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ను విడమరిచి చూద్దాం. అయితే గ్రోత్ గురించి ఆలోచించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఒకటుంది. అసలు మన బిజినెస్ ఇంత పెద్ద ప్రయాణానికి నిజంగా సిద్ధంగా ఉందా? ఎందుకంటే స్కేలింగ్ అంటే సవాళ్లు తప్పవు. ఇక్కడే మన ముందు ఒకే ఒక కీలకమైన ప్రశ్న ఉంటుంది. సస్టైనబుల్గా అంటే నిలకడగా ఎదగాలంటే మనం వెంటనే తీసుకోవలసిన స్టెప్స్ ఏంటి? సరే, ఈ ప్రయాణాన్ని మనం 3 సింపుల్ స్టేజెస్గా చూద్దాం. ఫస్ట్, గట్టి పునాది వేయాలి. ఆ తర్వాత దానిమీద ఒక క్లియర్ బ్లూ ప్రింట్ గీయాలి. ఇక ఫైనల్గా ఆ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలి. ఓకే, మొదటి భాగంలోకి వెళదాం. గ్రోత్కి ఫౌండేషన్ వేయడం అంటే యాక్సిలరేటర్ నొక్కే ముందు మన ఇంజిన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఇది పూర్తిగా మనల్ని మనం సమీక్షించుకునే ఫేజ్ అన్నమాట. అన్నింటికన్నా ముందు మన గోల్ ఏంటో క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. అసలు మనం ఎందుకు స్కేల్ చేస్తున్నాం? ఎక్కువ యూజర్ల కోసమా, కొత్త ప్రాంతాలకు విస్తరించడానికా, లేక కేవలం రెవెన్యూ పెంచుకోవడానికా? అంతేకాదు, ప్రతి గోల్కి ఒక టైం ఫ్రేమ్ కూడా సెట్ చేసుకోవాలి. సరే, లక్ష్యమైతే క్లియర్గా ఉంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. మన బిజినెస్ ఇప్పుడు ఈ క్షణంలో ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు రెడీగా ఉందా? ఈ రెడీనెస్ని కొలిచేందుకు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. అదే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్, షార్ట్గా PMF అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ప్రోడక్ట్కి మార్కెట్లో నిజంగా డిమాండ్ ఉందా? జనం మన ప్రోడక్ట్ కోసం చూస్తున్నారా? ఇది లేకుండా స్కేల్ చేయడమంటే పునాది లేకుండా పైన అంతస్తులు కట్టడమే. సో దానికి ఈ చెక్లిస్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందంటే ముందుకు దూసుకెళ్లే ముందు మన వీక్ పాయింట్స్ ఏంటో గుర్తుచేస్తుంది. మన ఆపరేషన్స్లో ఎక్కడ ఇబ్బందులున్నాయి, మన ప్రస్తుత ట్రాక్షన్ అంటే యూజర్లు, రెవెన్యూ ఎంత, మన కోర్ సిస్టమ్స్ స్కేలింగ్కి రెడీగా ఉన్నాయా, ఏ బలహీనతలను మనం ముందుగా అడ్రస్ చేయాలి. ఈ ప్రశ్నలకు జవాబులు దొరికితేనే ముందుకెళ్లాలి. రైట్, ఇక రెండో భాగానికి వద్దాం. స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ డిజైన్ చేయడం. ఇక్కడే మన పెద్ద పెద్ద కలలకి ఒక ఆచరణాత్మక రూపం వస్తుంది. కలలు ఎంత పెద్దవైనా పర్వాలేదు, కానీ ప్లానింగ్ మాత్రం చాలా డీటెయిల్డ్గా ఉండాలి. ఇది మన విజయానికి ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ లాంటిది. ఈ బ్లూ ప్రింట్ ప్రాసెస్లో 3 క్లియర్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, మన స్ట్రాటజిక్ ప్రయారిటీస్ ఏంటో సెట్ చేసుకోవాలి. స్టెప్ 2, గ్రోత్ ఛానల్స్ని అంటే కస్టమర్లను ఎలా రీచ్ అవ్వాలో గుర్తించాలి. ఇక స్టెప్ 3, వీటన్నింటికీ కావాల్సిన ఫైనాన్షియల్ ప్లాన్ని ఫైనలైజ్ చేయాలి. ఈ చార్ట్ మన ప్రయారిటీస్ ఏంటో స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ముఖ్యంగా మనం 4 ఏరియాల మీద ఫోకస్ చేయాలి. 1, మార్కెట్ ఎక్స్పాన్షన్, ఎక్కడికి విస్తరించాలి. 2, ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్స్, ఏం మార్పులు తీసుకురావాలి. 3, టీమ్ మరియు హైరింగ్, ఎలాంటి వాళ్లను తీసుకోవాలి. 4, ఫండింగ్, డబ్బు ఎలా సమకూర్చుకోవాలి. ఈ 4 ఒకదానికొకటి లింక్ అయ్యుంటాయి. ఒక్కసారి ప్రయారిటీస్ సెట్ చేశామంటే మన ఫోకస్ అంతా మార్కెటింగ్ పైకి షిఫ్ట్ అవ్వాలి. సింపుల్ ఫార్ములా. ఏవి బాగా పనిచేస్తున్నాయో గుర్తించి వాటిపై మన ఎఫర్ట్స్ డబుల్ చెయ్యాలి. దాంతోపాటు కొత్త పార్ట్నర్షిప్స్ లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చెయ్యాలి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం తీసుకునే ప్రతి స్ట్రాటజిక్ నిర్ణయానికి ఒక పక్కా ఫైనాన్షియల్ ప్లాన్ బ్యాకప్ ఉండాలి. మన రెవెన్యూ టార్గెట్లు ఏంటి, ఖర్చులు ఎంత అవుతాయని అంచనా వేస్తున్నాం, చివరికి మనం ఆశించే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఈ లెక్కలు లేకుండా ఏ ప్లాన్ అయినా గాల్లో మేడలు కట్టినట్లే. ఇక మనం ఫైనల్ ఫేజ్కి వచ్చేశాం, ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయటం. చూడండి, ప్లాన్ ఎంత గొప్పగా ఉన్నా అది పేపర్ మీదే ఉంటే వేస్ట్. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అసలు సిసలు పరీక్ష మొదలవుతుంది. ఇక్కడే మనకి పట్టుదలతో పాటు ముందుచూపు కూడా చాలా అవసరం. ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఒక పెద్ద భాగమేంటంటే ఏవి ఆటోమేట్ చేయాలో, ఏవి అవుట్సోర్స్ చేయాలో తెలివిగా నిర్ణయించుకోవడం. రిపీటుగా చేసే పనులను సాఫ్ట్వేర్కి వదిలేయాలి. మనకన్నా వేరేవాళ్లు ఇంకా బాగా లేదా తక్కువ ఖర్చుతో చేయగల స్పెషలైజ్డ్ పనులను వాళ్లకే అప్పగించాలి. తెలివైన వాళ్లు సమస్య వచ్చాక ఆలోచించరు, రాకముందే దానికి ప్రిపేర్ అవుతారు. ఈ ఫ్రేమ్వర్క్ సరిగ్గా అదే చెప్తోంది. చూడండి, ఆపరేషనల్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా మార్కెట్లో సడన్ చేంజెస్, ఇలా ఏ రిస్క్ అయినా రావచ్చు. ప్రతిదానికి మన దగ్గర ఒక మిటిగేషన్ స్ట్రాటజీ అంటే ఒక ప్లాన్ బి రెడీగా ఉండాలి. ఒక టైమ్ లైన్ మన ప్లాన్ను ఒక ఐడియా నుండి టైంతో కూడిన లక్ష్యాలుగా మారుస్తుంది.
ఇది మన జర్నీకి ఒక మ్యాప్ లాంటిది. ఉదాహరణకి ఫస్ట్ క్వార్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ పూర్తి చేయాలి, సెకండ్ క్వార్టర్లో కొత్త మార్కెట్లో లాంచ్ అవ్వాలి, ఫోర్త్ క్వార్టర్లో మన రెవెన్యూ టార్గెట్ను రీచ్ అవ్వాలి. ఇలా క్లియర్ మైల్స్టోన్స్ ఉంటేనే మనం ట్రాక్ మీద ఉన్నామో లేదో తెలుస్తుంది. సో మనం ఫౌండేషన్ దగ్గర మొదలుపెట్టి బ్లూప్రింట్ గీసి ఎగ్జిక్యూషన్ వరకు చూశాం. ఇదంతా ఎందుకు? మొదట్లో మనం అడిగినా ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడానికే. నిజానికి ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం డిజైన్ చేసిందే ఈ ఒక్క ప్రశ్నకు ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఇవ్వడానికి. సస్టైనబుల్గా ఎదగడానికి, పెద్ద ఎత్తున కార్యకలాపాలకు సిద్ధమవ్వడానికి మనం తరువాత తీసుకోవాల్సిన నిర్దిష్ట చర్యలేమిటి? ఇదంతా మనల్ని ఒక చివరి కానీ చాలా ముఖ్యమైన ఆలోచన దగ్గర ఆపుతుంది. చూడండి, ప్లాన్స్, ఫ్రేమ్వర్క్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ చివరికి స్కేలింగ్ అనేది మనుషులను పరీక్షిస్తుంది, కంపెనీ కల్చర్ని పరీక్షిస్తుంది. సో ఫ్రేమ్వర్క్ అయితే క్లియర్, కానీ అసలు ప్రశ్న ఏంటంటే, గ్రోత్ తెచ్చిపెట్టే ప్రెషర్ని తట్టుకోవడానికి ఆ ప్లాన్ని అమలు చేసే మన టీం, మన కంపెనీ కల్చర్ సిద్ధంగా ఉన్నాయా?